అను ఇంటికొచ్చేస్తోంది. చాలా ఆనందంగా ఉంది చతుర్వేది. ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉంది. ఇంటికొచ్చేస్తోంది. రేయ్ రేయ్ అందరు రండి, నా కూతురు ఇంటికొచ్చేస్తోందిరా. ఎవరు దాన్ని శత్రువుగా చూడకూడదు. జరిగిందంతా మర్చిపోదాం. చతుర్వేది ప్రెస్ మీట్ పెట్టించు. బ్యాంకు తిరిగి ఓపెన్ అవుతుందని మీడియా వక్రీకరించిందని స్టేట్మెంట్ ఇవ్వు. బాధితులందరికీ నష్టపరిహారం ఇస్తామని, ఎవ్వరూ ఆందోళన చెందవద్దని చెప్పు. సుబ్బరాజు అయ్యా, ఇంటికి పెయింట్లు వేయించి డెకరేషన్ చేయించు. అంతా దగ్గరుండి చూసుకోవాలి. దీనమ్మ మళ్ళీ కలిసిపోతున్నారు. చూసావా, వాళ్ళు మళ్ళీ కలిస్తే మన నోటు మట్టే. ఏంటి 20 ఏళ్ళుగా మీరు దగ్గర బానిసల బ్రతకం, పేరుకు బినామీలం. ఇన్నాళ్ళకు వచ్చింది ఛాన్స్. అది గొడవ పడి వెళ్ళాక దాన్ని బెదిరించామని చెప్పాడు. ఆ వంకన దాన్ని చంపేద్దామనుకున్నాను, కుదరలేదు. శంకర్ గారు రక్షించాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిస్తే మళ్ళీ మన బినామీ బతుకే, కుక్క బతుకే. ఏంటి ఉద్దేశమా? ఈలోగా దాన్ని మనం చంపేద్దాం. ఆ మనోవేదనతో ఆ మేరుగాడు మంచం పడతాడు. వాణ్ణి లేపేస్తే ఈ బినామీ ఆస్తి మొత్తం మనదే. జీవితాన్ని హాయిగా గడిపేయచ్చు. తాగింది బాగా తలకెక్కినట్టుంది. ఆయన కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడడం రాదు, చంపేస్తావరా? ఆయనకి ఈ విషయం తెలిస్తే భూమి మీద నీ బూడిది కూడా మిగిలినవడు. రై సుబ్బరాజు, మనకి ఆయన ఆశ్రయం ఇచ్చాడు, డబ్బిచ్చాడు, ముఖ్యంగా మనల్ని నమ్మాడు. నమ్మినోని నరకాల. ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళే నమ్మినోని చేతులు నాశనం అయిపోయారు. అది చరిత్ర. మనకు కావాల్సింది భవిష్యత్తు. నువ్వు నాతో కోఆపరేట్ చేయి, అంతా నేను చూసుకుంటాను. నీకు బాగా పిచ్చెక్కింది. తాగిన వరకు చాలు. బ్రాండ్ మార్చు లేదా బ్రెయిన్ మార్చు. వెళ్ళు, పడుకో. న్యూసెన్స్. అంటే నువ్వు నాకు కోఆపరేట్ చేయవన్నమాట. మళ్ళీ ఇదే విషయం గురించి మాట్లాడితే ఆయనకి వెళ్ళి ఈ విషయం గురించి చెప్తాను. బాబాయ్, నేను ఆ రోజే చెప్పాను సార్, వాడింటికి వచ్చినప్పుడే చంపేయాల్సింది. వాళ్ళు ఓడిపోయినట్లు నటించి నమ్మించి మోసం చేశారు. అతి దారుణంగా చెప్పారు. 40 ఏళ్లుగా నాతో కలిసి ఉన్న వాణ్ణి చంపేశారా? చెప్పండి సార్, మీరేం చెప్పినా చేస్తాను. నమ్మక ద్రోహాన్ని అసలు భరించలేను. వాళ్ళని వదలొద్దు. వెళ్ళు, వెళ్ళి దాన్ని వాణ్ణి ఈడ్చుకురా. వెళ్ళు. వెళ్ళిపోతున్నావా అమ్మా? ఓడిపోయాను బాబాయ్, దారుణంగా ఓడిపోయాను. ధర్మం గెలుస్తుందనుకున్నాను. అది పుస్తకాల్లోనూ సినిమాలోనూ మాత్రమే, జీవితంలో జరగదు. అందుకే వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? మీ తండ్రి కూతుర్లో ఆడే డ్రామాలో నేను బలైపోతున్నాను. ఈ రోజుతో అది అంతమైపోద్ది. అయ్యో అమ్మా, లేమా, లే 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 లే, మెల్లిగా మెల్లిగా. ఎవడ నువ్వు? మా అమ్మాయి ఎవరు నువ్వు?
చెప్పేసాను. చెప్పొద్దు ప్లీజ్, వదిలే, మొత్తం చెప్పేశాను. నిన్ను చంపడం సమస్య కాదురా, జరిగింది మొత్తం జనానికి చెప్పు. చెప్పు. 30 ఏళ్ళుగా మేయర్ అనుచరుని బినామీని డబ్బు పేరు కోసం ఆయన చేసే పాపాల్లో భాగస్తుంది. ఆ రోజు శ్రద్ధని యాసిడ్ పోసి చంపించింది నేనే. ఏసీపీని షూట్ చేసి చంపింది నేనే. ఆఖరికి చతుర్వేదిని చంపింది కూడా నేనే. మాకు అడ్డొస్తాడని హైకోర్టు లాయర్ని తగలపెట్టింది నేనే. అను కోఆపరేటివ్ బ్యాంక్ మూయించడం, తెరిపించడం అన్నీ ఆయన ఆడిన డ్రామా. ఆ ఆటలో నేను పావుని మాత్రమే. ఇవన్నీ మేయర్ని కాపాడడం కోసం చేశాను. ఆయన చెప్తే చేశాను. ఇంకా వెలుగు చూడని దారుణాలు చాలా ఉన్నాయి. వీడిని అరెస్ట్ చేసి స్టేట్మెంట్ కలెక్ట్ చేసుకోండి. అలాగే మేయర్ అరవింద్ అర్జెంట్గా అరెస్ట్ చేయండి. ఓకే సార్. కానిస్టేబుల్ అరెస్ట్ దెమ్. యాభై 53 అహం నీ ముందు ఓడిపోయి నిలబడలే తల్లి. ఓటమంటే చావే.